పాల్గొన్న ఆత్మ స్నేహితులకి, ఆత్మయోగులకి, భగవంతులకి, దేవుళ్ళకి, అందరికీ మీ అందరికీ కూడా మా తరపున, మా కుటుంబ తరపున, గురువు గారి తరపున మీ అందరికి కూడా ఆత్మాభివందనాలండి. వినపడుతుందా నా వాయిస్? వినపడుతుంది సార్. ఓకే. మంచి చోటుకు పోవాలంటే కాళ్ళు పుణ్యం చేయాలి, మంచి విషయాలు వినాలంటే చెవులు పుణ్యం చేయాలి, మాట్లాడాలంటే నోరు పుణ్యం చేయాలి, చూడాలంటే కళ్ళు పుణ్యం చేయాలి. అంతే కదా? సో కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది అని అంటే గుళ్ళో జరుగుతాయి. కానీ ఇప్పుడు గుళ్ళు కూడా కమర్షియల్ అయిపోయింది మీడియా వల్ల. సో మనం కూడా ఏదో మొక్కుబడిగా ఏదో ఒక డ్యూటీ, ఆకలి అయితే తిన్నామా అన్నట్టు పద్ధతిగా పోయి రికమెండేషన్లు టెన్షన్గా పోయి వచ్చేస్తున్నాం మనం. అక్కడ కూడా ఈ 5 జరగట్లేదు. ఎందుకంటే ఆడికి పోయిన వెంటనే కొంచెంసేపటికి సెల్ ఎత్తుకుంటాం, మళ్ళీ సెల్ఫీ తీసుకుంటాం, గాలి గోపురం తీస్తాం, 2-3 ఫోజులు ఇస్తాం, వెంటనే గుళ్ళోనే నలుగురు పెడతాం నేను పలానా గుళ్ళో ఉన్నాను అనేసి. సో అక్కడ కూడా ఏరంటే ఏకాగ్రత లేదు మనకి. మళ్ళీ వచ్చి గట్టిగా చెప్తాను నేను టూర్ పోయినాను, ఆ గుడికి పోయినాను, అట్లా ఇట్లా అని మళ్ళీ దాని గురించి ఏదో చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనం పోయి వచ్చింది కాకుండా భలే ఉన్నింది సూపర్ అని చెప్పి ఎదుటోళ్ళని మళ్ళా కొంత మాటలతో వాళ్ళని బాధ పెట్టడం ఇదొక ఆనందం. మనం పోయి వచ్చినాము, మనం పోయింది కాక నువ్వు పోలేకపోయినావు అనేది అది ఎత్తి చెప్పినట్టు ఉండడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినేసి వాళ్ళ ఇంట్లో మొగుండు వాళ్ళు తిట్టుకోవడం, వీడు ఉన్నాడు శాతగానాడు తొడుక్కొని కూడా పోవడం అనేసి ఇట్ట చేష్టలన్నీ చేస్తుంటాం అనమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న ఒకే ఒక అదృష్టం ఏంటంటే ఒక ధ్యానంలో పత్రిజీ గారి పుణ్యమా అని మనం అందరినీ ఒక చోటకు చేర్చి నేను చెప్పిన ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ధ్యానంలో పిరమిడ్ సొసైటీలో దొరుకుతాయి మనకి. అంటే మంచి మాటలు, మంచి విషయాలు వింటున్నారు, మంచి చోటు కూర్చుంటున్నారు, అన్నీ మీకు జరుగుతున్నాయి. కాబట్టి మీరు అన్మ్యూట్ చేయకపోయినా నేను చెప్పింది మీరు చెప్పండి. మీ నోరు కూడా కొంచెం ఎనర్జీ పుణ్యం చేయాలి కాబట్టి నాతో పాటు మీరు కూడా చెప్పాల్సిందే. పత్రిజీ గారి సన్నిధానం, సమస్యలన్నిటికీ సమాధానం, సమస్యలన్నిటికీ సమాధానం. మేము ఏ రోజు చేయం పరధ్యానం, పరజ్ఞానం, నిరంతరం చేస్తాం ధ్యానం, నిరంతరం చేస్తాం ధ్యానం. ఆలస్యం చేస్తే అమృతం విషం, ఆలస్యం చేస్తే అమృత విషయం. ధ్యానం చేయలేదంటే అన్ని జన్మలు విషయమే. అన్ని జన్మలు విషయమే. నిదానమే ప్రధానం, ఒకప్పటి మాట, ధ్యానమే ప్రధానం, పత్రిజీ గారి మాట. సో ఒకసారి గట్టిగా పత్రిజీ గారు గురువు గారికి చప్పట్లు కొట్టేద్దాం. చెప్పారో లేదో మీరిద్దరు అయితే చెప్పారు, మిగతా వాళ్ళు చెప్పారో లేదో మనకు తెలియదు, చెప్పుంటారు అనుకుంటున్నా నేను. ఇప్పుడు మన నాగమణి మేడం చేతులు కళ్ళ మీద పెట్టుకొని నవ్వుతూ కళ్ళు తెరవండి అంటే ఎట్ట నవ్వుతారు మేడం? తెల్లారు గుద్దికి మీరు నవ్వమంటే ఎలా అవుతుంది చెప్పండి? అంటే అలా కాదు సార్, చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకోండి అని. చిరునవ్వుతో నవ్వాలి అని అంటే వాళ్ళకి మీరు ఏదైనా టెక్నిక్ చెప్పాలి. కళ్ళు స్టార్ట్ చేసే ముందు 2 ఏళ్ళు పెట్టుకొని కళ్ళు తెరిచేటప్పుడు ఏదైనా ఒక నవ్వు సన్నివేశం తలుచుకొని తెరవండి అంటే నవ్వు తలుచుకొని తెరుస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక చిన్న పిల్లగాడు రోజుకు 400 సార్లు నవ్వుతాడు. ఒక వయసులో ఉండేవాడు 24-27 సార్లు నవ్వుతాడు. ఒక 40 ఏళ్ళు దాటినోడు ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అంటే తప్ప నవ్వట్లేదు. అవును సార్. అంటే భూమి మీద నవ్వేదానికి కూడా ఒక వైద్యం ఉంది, తెలుసా మీకు? లాఫింగ్ థెరపీ అని. లాఫింగ్ థెరపీ అని. మీరు ఏడైనా పార్కుల్లో ఆడాడ చూస్తే అందరూ పగలబడి నవ్వుకుంటా ఉంటారు. అది ఒక ఎక్సర్సైజ్ అది. అవును సార్. దానికి ఫీజు కూడా ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఎంత దూరానికి వెళ్ళిపోయినామంటే నవ్వేది కూడా కష్టమైపోయి నవ్విపించేదానికి కూడా కావాల్సి వస్తుంది అనమాట ఒక మనిషి.
సో కాబట్టి నవ్వాలి అని అంటే మనకేంటంటే ఏడుపు ఎక్కువ పరిచయం అయింది కాబట్టి చిన్నప్పటి నుండి. సో నవ్వాలి అని అంటే మనకి ఏదైనా జోకులు వేసినా ఏదైనా చెప్తే కానీ నవ్వు రాదనమాట. కాబట్టి ఫస్ట్ ఓకే మాస్టర్స్, కొత్తగా ఎంతమంది ఉండారో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఆల్ అంతా నా క్లాస్ ఎన్నోళ్ళే. సో కొత్త వాళ్ళకి అనుభవాలు చెప్పాలి, పాత వాళ్ళకి నా అనుభవం ఆల్రెడీ తెలుసు కాబట్టి మళ్ళీ మీరు తప్పదు రెండోసారి వినాల్సిందే. నా పేరు విశ్వప్రసాద్ రెడ్డి అంటారండి, తిరుపతిలో ఉంటాను నేను. జనరల్గా ఇప్పుడు మా నరసింహుల్ని అడిగితే మీ ఇదే ఊరు అంటే పుట్టపర్తి అంటాడు. మీదే ఊరు మేడం నాగమణి? కడదర బెంచి సార్, ఆ? అనంతపూర్ డిస్టిక్ లో కడదర బెంచి. గద్దర్ బంచి. సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనది పుట్టపర్తి కాదు, కదర్ బెంచి మీది కాదు. అవును సార్. మనం నక్షత్ర లోకాల నుంచి వచ్చాం కాబట్టి, మేము ఒక ఆట ఆడేదానికి భూమి మీదకి వచ్చాం కాబట్టి మన ఒరిజినల్ ఊరు ఏదంటే నక్షత్ర లోకాలు. సో అవును సార్. మనం భౌతికంగా ఇక్కడ ఉంటాం, ఇది భౌతికంగా ఉంటాం, సూక్ష్మంగా ఉండం మనం. రాత్రి 2-3 గంటలు పనుకున్న వెంటనే 1 గంట 2 గంటలు కళల్లో ఏడాడుకో తిరుగుతారు. సో మీరు అక్కడ అప్పుడు మీ ఇంట్లో కూడా లేరు మీరు. అవును సార్. పగులు పూట కూడా మేల్కొని ఉంటారు కాబట్టి అప్పుడు మీరు ఆ ఊర్లో ఉండరు, ఆ పని చేసుకుంటానే ఏడాడో తిరుగుతుంటారు. సరే పోని గాఢంగా నిద్రపోతే ఆడుంటారా అంటే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాది మీ ఆత్మ. సో కాబట్టి టోటల్ గా మీరు మీ ఊర్లో లేరు, శరీరం మాత్రం ఆడు ఉంటుంది అంతే. అవును సార్. అంతే కదా, అంతే కదా మేడం? అవును సార్. సో ఆడున్నాం కాబట్టి, ఎందుకనంటే మనం ఇక్కడ మేలుకొని ఉన్నామంటే ఆ లోకంలో మనం ఏ లోకం నుంచి వచ్చినామో ఆడ నిద్రపోతున్నామని, ఆడ మేలుకొని ఉంటే ఇక్కడ నిద్రపోతామని. అది మెయిన్ మోటివ్ అనమాట. సో కాబట్టి విషయం ఏంటంటే భూమి మీదకి అంటే ఓషో ఆశ్రమం సమాధి మీద కూడా రాసి ఉంటారు, మీరు చూసారో లేదో కానీ, పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం దాకా విజిటింగ్ సందర్శించేదానికి వచ్చాడు భూమి మీదకి అని రాసి ఉంటారు. చూడలేను సార్. మన మన వాళ్ళు ఏమరంటే పుట్టిన తేదీ చనిపోయిన తేదీ అని రాసి ఉంటారు. అక్కడ ఆయన సమాధి మీద అలా ఉండదు, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా భూమి మీద సందర్శించేదానికి వచ్చాడని రాసి ఉంటారు. సో మనం కూడా ఏంటంటే ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇటు విజిటింగ్ తిరగడానికి, చూసిపోవడానికి, అనుభవాలు పొందడానికి వస్తామన్నమాట. సో అట్లా అనుభవాల గురించి చెప్పమన్నారు కాబట్టి అనుభవంతో చెప్పే పాఠాలకి విలువ ఎక్కువ, ఆచరించే చెప్పే మాటలకి ఆదరణ ఎక్కువ, ఇష్టపడి చేసే పనులకి విజయాలు ఎక్కువ, ఎదుటివాడిలో పరమాత్మను చూడగలిగినప్పుడు పరమానందం ఎక్కువ. మీకన్నా ఎవరు లేదు ఎక్కువ, అట్టాన్ని చూడొద్దండి ఎవరిని తక్కువ. ఈ స్థితికి చేరాలంటే మాత్రం ధ్యానం చేయండి ఎక్కువ. అంటే దీంతోనే ప్రతి లైన్లోనూ మనం ఒక్కో రోజు క్లాస్ చెప్పుకోవచ్చు, కాకపోతే అంత టైం మనకు ఉండదు కాబట్టి దీంతో ఫస్ట్ లైన్ తీసుకొని అనుభవాలు మాత్రం చెప్తాను నేను. ఇంకోసారి ఎప్పుడైనా ఆచరణ అనేది ఎట్లా చేయాలో చెప్తాను నేను. సో ఇప్పుడు ధ్యానం చేస్తే ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటి, ఉపయోగాలు ఏంటి అనేటప్పటికీ చూడండి, మీరెక్కడో నేనెక్కడో, మీరు ఆడబుట్టారో నేను ఆడబుట్టాను, మీరేం చదువుకున్నారో నేను, ఏమీ తెలియదు మనకి, ఎవరు ఇండివిజువల్ వాళ్ళకి తెలుసు కానీ తెలియదు. కానీ అందరూ కలిసి ఈరోజు జూమ్ సెషన్లో పాల్గొంటూ లోక కళ్యాణం గురించి చర్చిస్తున్నామంటే ధ్యానం వల్ల దీనికన్నా గొప్ప ఉపయోగం ఏముంది? సో ఒకప్పుడు తపస్సు చేయాలన్నా, ఒక లోక కళ్యాణం చేయాలన్నా మన చిన్నప్పుడు సినిమాల్లో చూసినా తప్ప మనకు తెలియని కూడా తెలియదు. హిమాలయాలంటే అది ఆడుందో కూడా తెలియదు మనకి, అడిగి పోగలుగుతామా లేదో కూడా తెలియదు. మన కొన్ని ఆశ్చర్యకరమైనవన్నీ సినిమాల్లో చూసి నోరెళ్ళబెట్టిన వాళ్ళమే మనం. కానీ ఈరోజు ఇంట్లో కూర్చొని మొబైల్లో అన్ని కైలాసం, హిమాలయాలు మొత్తం అన్ని తెలుసుకునేస్తున్నాం, చూసేస్తున్నాం మనం. సో ఇవన్నీ కూడా అనుభవాలే కదా.
సో కాకపోతే నా వరకు నేను వస్తే నాకు వచ్చిన అనుభవం ఏంటంటే నేను 2000లో రామచంద్ర మిషన్కి వెళ్ళేవాడిని. అంటే నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక లక్షణం ఉండేదండి. ఆ, కుక్క తల కూడా పనికొస్తుందిరా, మెదడు వేపకేస్తారు అని మా అమ్మ చెప్పేది. అంటే కుక్క తల పనికొస్తుంది కాబట్టి మనిషి ఎందుకు పనికిరాడు అనే దాంతో ఒక నీతి చెప్పేది ఆవిడ. అందుకని ఎవరు ఏ మనిషి ఏం చెప్పినా నేను వెంటనే దాన్ని వింటాను, నా వల్ల అయితే ఆచరణ చేస్తాను. నేను ఏదో చెప్పాడు ఈడేదో చెప్తుంటాడని నిర్లక్ష్యంగా వదిలేను నేను. నాకు బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు ధ్యానానికి రాకముందు మా మామ లాయర్ ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేసినాడంటే శ్రీ హనుమాన్ జయంతికి, అంటే ఇది కొండపైన తిరుమలలో జపాలి తీర్థం ఉంది ఫేమస్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి, ఒక హిస్టారికల్ ప్లేస్ అది, హనుమంతుడు ఉన్న స్థలం అది. ఆ జపాలిలో హనుమాన్ మాల వేయనంటే హనుమాన్ మాల వేసిన నేను. వాడు ఏం చేసినాడంటే మాల వేయమన్నాడు కదా అనే కొద్దికి నాకు డౌట్ వచ్చింది. వీడెప్పుడు మందు తాగేది చెప్పించినాడు, మాంసం తినేది చెప్పించినాడు, మాల వేయమని ఎందుకు చెప్పినాడు వీడని ఆలోచన వచ్చింది నాకు. ఓకే, ఆంజనేయ స్వామి ఏమన్నా దూరి చెప్తున్నాడేమో అని చెప్పి మాల వేసినాను. మళ్ళీ శ్రీరామ జయం రాయిరా మంచి జరుగుతుంది అన్నాడు. సరే ఇది కూడా చెప్పాడు కదా, ఇది ఏదో ఊరికే చెప్పడు వీడు, ఇంత మంచి విషయాలు ఎందుకు చెప్పాడని చెప్పి బుక్కులు తెచ్చుకొని రోజు శ్రీరామ్ జయం అని రాసేది మొదలుపెట్టా. ఒక కొన్ని రాసే కొద్దికి విపరీతమైన ఆలోచనలు వచ్చేసేది. ఇప్పుడు ఎట్టయితే ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తాయో, అది రాసేటప్పుడు కూడా ఎప్పుడైతే 10th లో చదివినప్పుడు, 7th 10th అప్పుడు తిరిగినప్పుడు, అప్పుడు గర్ల్ ఫ్రెండ్స్, ఆడవాళ్ళు, అమ్మాయిలు, మందాగేది, ఈ దరిద్రాలే తిప్పించి మళ్ళీ కుదిరేది కాదు. ఎంత ఆ పుస్తకం అయితే రాసేటప్పుడు మాల్లో ఉన్నా కూడా అది రాసేటప్పుడు అంతా ఆలోచనలు వచ్చేది, పుస్తకం పక్కన పెడితే ఆలోచనలు ఎక్కిపోయేది. పెద్ద కోపం వచ్చేసి వాడికి ఫోన్ చేసిన, మామ ఇది నా వల్ల కావట్లేదు, ఈ మార జరుగుతుందని. అంటే ఎన్ని రాసినావురా అని అడిగాడు. 1,00,000 రాసినాను మామ అన్నాను. వాడు ఆశ్చర్యపోయినాడు. నేను ఇప్పుడు ఒక 1000 మందికి చెప్పుంటాను రా, ఒకడు కూడా 100 రాయలేదు, నువ్వు 1,00,000 రాసినావు ఏంటి అన్నాడు. నేను చెప్పినాను, నువ్వు ఏదో చెప్పినావు, ఏదో హనుమంతుడు నీలో దూరి చెప్తున్నాడని చెప్పి రాసినా నేను, కానీ ఇదేంది ఇంత సతాయిస్తుంది అని అంటే, ఇంకా చాలా వస్తాయిరా, నీ వల్ల అయితే రాయి, లేదా గుళ్ళో పెట్టేయి అన్నాడు. సరే ఇంక ఇట్లా కాదని చెప్పి నెక్స్ట్ నుంచి ఏం చేసినానంటే ఆంజనేయ స్వామితో ఒక చిన్న పందెం కట్టుకున్నాను. నువ్వు ఎన్ని ఆలోచనలు అయినా తెప్పించి నేనైతే నిలపను ఇంక రాసేది, చూసుకుందాంలే అని చెప్పి అక్కడి నుంచి కూర్చోవడం మొదలు పెట్టాను. ఇంకా అక్కడి నుంచి ఆలోచనలు రావడం ఆగిపోయింది. సో అలా రాస్తూ రాస్తూ ఈ శివరాత్రి వచ్చింది అనుకోండి, మిద్ది మీద ఓపెన్ ప్లేస్లో ఉంటాము, అక్కడ కూర్చొని రాసేవాడిని. నాకు ఈ మంచు కాలంలో మెడ నరాల నొప్పి వస్తుంది అనమాట, చలి ఎక్కువ ఉంటే. సరే అని రాయడం మొదలు పెట్టాను. శివుడికి ఒక చిన్న పందెం కట్టుకున్నాను. నాకు మెడ నరాల నొప్పి వచ్చేంత వరకు రాస్తాను నేను, మెడ నొప్పి వస్తే రాయని స్వామి అని ఒక థాట్ రిలీజ్ చేసుకున్నాను. తెల్లారితో మా మిస్సెస్ 6 గంటలకు లేసి వచ్చి చూస్తే 6 దాకా రాస్తానే ఉంటాను నేను. నాకు ఆ మెడ నొప్పి ఏమి రాలేదు. అంటే దాదాపు 5,000 రాసిన ఆ నైట్ అంతా కూర్చొని. అంటే ఈదిలో పిల్లలు కొంతసేపు దాయాలు ఆడుతుంటే మధ్య మధ్యలో లేచి చూసి వచ్చేది, మళ్ళీ రాసేది అనమాట. సో ఇలా రాస్తూ రాస్తూ మొత్తం 6 లక్షలు రాసినాను. సో ప్రతి మంగళవారం తమలపాకులు తెచ్చి ఇచ్చేవాడిని, 108 ఆకులు. దాన్ని తీసుకెళ్లి ఆంజనేయ స్వామికి వేసి వచ్చేవాడిని. అలా చేస్తూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఏంటంటే, మా అమ్మ చెప్తే 2 సంవత్సరాలకే ధ్యానం చేసిన నేను, నా చుట్టూ తిరిగితే నీకేం వస్తుంది, ఏం ఉపయోగం ఉండదు, నేనేం చేసినా అది చేస్తే నీకు ఉపయోగం ఉంటుంది కదా అని ఏదో ఆయన చెప్పినట్టు అనిపించింది నాకు. ఇంకా అంత లోపలే ఇంకా ధ్యానానికి రావడం, పత్రిజీ గారితో తిరగడం, ఇవన్నీ జరిగే లోపల ఇంకా దాన్ని వదిలేశాను నేను. యూనివర్సిటీకి పోయినాక మళ్ళీ మన కాలేజీతో ఏం పని. అవసరం లేదు సార్. కాకపోతే మనం అన్ని పనులు చేస్తాం మనం, ధ్యానులు అయినా కూడా మళ్ళీ కాలేజీకి పోతాం, మళ్ళీ ఎల్కేజీకి పోతాం, మళ్ళా యూనివర్సిటీకి వస్తాం మనం. ఏది నమ్మకం ఉండదు మనం. కొన్ని రోజులు ధ్యానం చేస్తాం, ఇక్కడ కుదరకపోతే మళ్ళా గుడికి పోతాం, మళ్ళీ అడగకపోతే మళ్ళీ ఏందబ్బా ఏమి అవ్వట్లేదు పనులు అనుకుంటాం. మనకే అంటే స్టాండర్డ్గా ఉండదు. చాలా మంది అంటారు కదా, సెటిల్ అయినాక పెళ్లి చేసుకో, సెటిల్ అయినాక అన్ని చూసుకో, అంతే కదిలే మనసు సెటిల్మెంట్ ఆడు. సో కాబట్టి అలా ఉండేవాడిని. సరే అని నారాయణమూర్తి అని నా ఫ్రెండ్ ఉండేవాడు. అతను ఏం చేసినాడంటే రామచంద్ర మిషన్ అని తిరుపతిలో ఉంది,
ఇది వచ్చి ఏంటంటే బాపూజీ గారు, లాలాజీ గారు అని చెప్పి 1983 దాకా బాపూజీ గురువు గారు ఉండేవాళ్ళు తిరుపతిలోనే. షాజహాన్పూర్లో స్టార్ట్ చేశారు దాన్ని. తిరుపతిలో బాపూజీ గారు అస్థికులు ఆయన ఫోటో వెనకాల పెట్టారు. అది హైలైట్ అనమాట. 120 దేశాల పైన ఉంది రామచంద్ర మిషన్. మీకు తెలుసుంటుంది, హైదరాబాద్లో కూడా 1200 ఎకరాల్లో వాళ్ళు ధ్యాన మందిరం కట్టారు. 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేయొచ్చు, అంత పెద్ద సిస్టమ్ అది. అక్కడ గురువుగారు బర్త్డే ఉంటే వీళ్ళు వెళ్తూ ఉంటే రమ్మంటే వెళ్ళాను నేను. చెప్పాను కదా, మా అమ్మ చెప్పింది, కుక్క తలే పనికి వస్తుంది అన్నప్పుడు మనిషి ఎందుకు పనికిరాడు. పిలుస్తున్నాడంటే ఎవరో పిలుస్తున్నారు, మనతో ఏదో అని వెళ్ళిపోయాను నేను. కొత్తదనంగా గురుగారు చెప్పినట్టు బ్రేక్ ద రొటీన్ అని వెళ్దామని వెళ్ళాను. ఒక పెద్ద ఆవిడ దగ్గర కూర్చోబెట్టి సిట్టింగ్ ఇప్పించారు. మన వాళ్ళు మాస్టర్స్ అంటారు, అక్కడ ప్రిసెప్టర్స్ అంటారు. ఆమె మేడం ముందర కూర్చొని ధ్యానం చేశాను. ఆవిడ ఏం చేసిందంటే నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా డైరీలో రాసుకునింది. సరే, మళ్ళా సండే సండే రామచంద్ర మిషన్కి వెళ్ళేవాడిని. అది కూడా ఎలా వెళ్ళేవాడిని అంటే, తెల్లారు లేసి బాగా ఒక 20 ఇడ్లీలు తిని, ఒక 1/2 కేజీ చికెన్ తిని ఫుల్గా వెళ్ళేవాడిని ధ్యానానికి. అంటే వాళ్ళు ఎన్వి మీద గట్టిగా చెప్పరు రామచంద్ర మిషన్లో, మనం చెప్పినంత గట్టిగా చెప్పరు వాళ్ళు. సరే, బాగా తినేసి ఆడపోయి కూర్చొని సత్సంగంలో పాల్గొనేవాడిని, ధ్యానం చేసేవాడిని. సో ఇలా చేస్తూ ఉంటే ఈ ఈ తిన్న మసాలా ఇది ధ్యానం కుదిరేది కాదు కదా. ఇంత లోపలే మన అదృష్టం ఏంటంటే 10th క్లాస్లో ఎప్పుడో నా చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ మళ్ళా పరిచయం అయింది. అంతవరకు కనపడింది, అప్పుడు కనపడింది అది. అప్పుడు ఏదో ఒక మారు ఉన్నింది, ఇప్పుడు బాగా హీరోయిన్ ఇలియానా మారి తయారైంది. అది పరిచయం అయ్యే లోపల మళ్ళా ఆలోచనలు అంతా దాని మీద దొబ్బింది. సో మళ్ళా పోయింది, మళ్ళా ధ్యానం కుదరలేదు. ఇది ఇట్లా కాని పని అని చెప్పి గురువులకి ఇప్పుడు అందరూ అనుకున్నట్టు చిన్న వయసే కదా, చాలా మంది మన ధ్యానంలో వచ్చే వాళ్ళు అదే కదా చెప్తారా, పిల్లలు ఇదే చిన్న వయసు కదా, ఇప్పుడేంది ధ్యానం చేసేది, ఇంకా వయసు ఉంది కదా. ఇది ఒక పనికిరాని సామెతలు ఇవి. కళ్ళుండే ప్రతి ఒక్కడు, ఆనందంగా బతకాలన్న ప్రతి ఒక్కడు ధ్యానం చేయాల్సిందే. ప్రహ్లాదుడు చేశాడు. మన గొప్ప గొప్ప విషయాలు ఇచ్చిన వాళ్ళందరూ చిన్న వయసే. శంకరాచార్యులు 30 ఏళ్ళకి అన్ని చెప్పాడు. వివేకానందుడు చిన్న వయసే చెప్పాడు. అందరు చిన్న వయసులోనే గొప్ప విషయాలు వాళ్ళే బతుకున్నారు. ఇంకా మన మదిలో ముసలోళ్ళు ఎవరు బతికుండలేదు మనకి. శంకరాచార్యులు 33 ఏళ్ళే, జీసస్ 33 ఏళ్ళే బతికింది. 32 శంకరాచార్యులు, వీళ్ళందరూ చిన్న 30 ఏళ్ళకే ఈరోజు మన అట్నే జీవించుండారని అంటే చిన్న వయసులో చేసిన ఘనకార్యాలు ఇవన్నీ. అంటే అదృష్టం, ఎంత చిన్న వయసులో అంటే అంత అదృష్టం. పత్రిజీ గారు అన్నట్టు, నేను ఒక వేస్ట్ ఫెలో 29 ఏళ్ళకి వచ్చినాను ధ్యానానికి అని తిట్టుకునేవాడు ఆయన. ఆయన తిట్టుకుంటే నేను కూడా తిట్టుకునేవాడిని. ఒరే దరిద్రుడా, నువ్వు కూడా 45 దాటి నాకు వచ్చినావు, నన్ను నేను తిట్టుకుంటా ఉంటాను. అట్లా మీరు కూడా మిమ్మల్ని తిట్టుకోవాలి, ఇంత లేటుగా వచ్చినామని. అట్లాగా సరే అని ఎగ్గొట్టా. ఇప్పుడు వయసు కాదు, నేను మళ్ళీ వస్తాలే గురువు గారు, ఇప్పుడు రాలేను నేను ధ్యానానికి అని పోవడం ఆపేశాను నేను. అలా ఆపేసిన తర్వాత 2000లో చెప్తున్నాను. ఆపేసినాక మళ్ళా వేరే ఫ్రెండ్ ఒక అతను కర్మచక్రం అని వంశీ మాస్టర్ ఒక చిన్న బుక్ రాశాడు. అది జిరాక్స్ కాపీ మా ఫ్రెండ్ ఇచ్చాడు, దీన్ని చదువు నీకు మంచి విషయాలు తెలుస్తుందంటే. నాకు జిరాక్స్లు నచ్చవు, ఒరిజినల్ బుక్కే కావాలి నాకు. అందుకని చెప్పి ఫోన్ చేస్తే ఆయన, నేను వచ్చాను తిరుపతిలో, మా అక్క ఉందని తిరుపతికి వచ్చి 2 రోజులు నాకు పిరమిడ్ ధ్యానం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈడ సీనియర్ మాస్టర్ని పరిచయం చేశారు. అతను పత్రిజీ గారు గురువు గారు మెమరీ కార్డు ఇచ్చాడు. అంటే గురువు గారు అప్పట్లోనే ఒక 50-60 సబ్జెక్టులు చెప్పాడు అనమాట. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి, ధ్యాన అనుభవాలు అంటే ఏంటి, వాక్క్షేత్రం అంటే ఏంటి, ఇట్లా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య మహాభాగ్యం, అది మీ దగ్గర ఉందో లేదో కానీ అప్పుడే, ఇప్పుడు చెప్పిన దానికన్నా అప్పుడే అద్భుతంగా స్టేట్మెంట్లు ఒక్కొక్కటి 40 నిమిషాలు వస్తుంది ఆ ఫైల్ అనమాట. 2 రోజులు ఏకాగ్రతగా విన్నాను నేను. అంటే అంటిపండు ఒలిచి పెట్టినంత క్లియర్గా చెప్పేశారు. అది బాగా అర్థమైపోయింది నాకు. ఇంక ఈ సీనియర్ మాస్టర్తో ప్రతి శనివారం తిరుమలకి అనంతాలవారి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నైట్ 10 నుంచి మార్నింగ్ 4 దాకా ధ్యానం చేసేవాళ్ళం. కొంచెంసేపు సజ్జన సాంగత్యం చేసి వచ్చేవాళ్ళం. సో నాకు క్లాసులు చెప్పంటే స్టార్టింగ్ కదా, కొంచెం చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ క్లాసులు చెప్పడం అంటే. అందుకని 2 వీలర్ వేసుకొని ఎక్కడ విలేజ్ ఉన్నా 50-60 కిలోమీటర్లు ఉన్నా ఒకడే వెళ్ళిపోయేవాడు. నైట్ వెళ్ళేసి క్లాసులు చెప్పి వచ్చేసేవాడు అనమాట. ఈ నవంబర్ డిసెంబర్ వచ్చే కొద్దికి బాగా నెమ్ము చేరిపోయిందండి. జనరల్గానే ధ్యానం చేసే వాళ్ళకి కొంత లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, నేను ముందే చెప్తున్నాను. ధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా
ఊపిరితిత్తులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మీరు. ఇబ్బందులు వస్తుంది, ఎందుకంటే ఉన్నట్టుండి శ్వాస మీద కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయి శ్వాస తగ్గిపోయినప్పుడు లంగ్స్ అనేది కొంత స్లో అవుతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే ధ్యానం చేసే ముందు బాగా ప్రాణాయామం చేయాలి. బాగా ఈ సూర్యనాడిలో గాలి లాగి చంద్రనాడిలో వదిలి చంద్రనాడిలో లాగి సూర్యనాడిలో ఇది ఒక 10 టైమ్స్, ఇది ఒక 10 టైమ్స్ శ్వాసలను బాగా చేసేసి అప్పుడు ధ్యానం చేయండి. మీకు అల్టిమేట్ రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాగా ఒక 5 నిమిషాలు బాత్రూంలోకి పోయి ముఖం కడుక్కున్న ఈ ముక్కులో బాగా శ్వాసను వదలడం ప్రాక్టీస్ చేసి 5 నిమిషాల తర్వాత మళ్ళీ ధ్యానానికి కూర్చోండి. అంటే లంగ్స్కి కొంత మనం ఎక్సర్సైజ్ కల్పించాలి. ఈ చలికాలం వచ్చింది అనుకోండి, మీకు బ్రీతింగ్ ఇబ్బంది ఉంటే కూడా ఏదైనా బెలూన్ తెచ్చుకొని గట్టిగా ఉండే బెలూన్ తెచ్చుకొని ఊదుతూ ఉండండి. లంగ్కి ఎక్సర్సైజ్ అది. ఆ బొడ్డ ఊదడం మళ్ళీ గాలి వదిలేయడం ఊదడం అట్ట మీకు లంగ్స్కి సంకోచం ఏకవచం జరగాలి. మన వెంటనే ఏం చేస్తామంటే టక్కని ధ్యానం చేయమంటే టక్కని కళ్ళు మూసుకొని కూర్చునేస్తాం, శ్వాస కౌంట్లు తగ్గిపోతుంది. అవును అలా సార్. కాకుండా దానికి కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి మీరు. చేసి మళ్ళీ కూర్చోండి. అది నాకు తెలిసిన అనుభవం అనమాట. అలా బాగా ఫ్లమ్ చేరిపోయింది. ఎంత ఇబ్బంది అంటే ఊపిరి ఆడడానికి స్థితికి వచ్చింది. మా భార్య తీసుకెళ్ళి ఇక్కడ తిరుపతి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇంకా వాళ్ళకి తెలిసిందే కదా మీకు, హాస్పిటల్కి పోతే ఆ అట్మాస్ఫియర్ చూసే మనకు మామూలుగా ఉండే బీపీ ఇంకొక 200 ml పెరుగుతుంది. 120 ఉండేది 140 అవుతుంది చెక్ చేయకముందే. అట్మాస్ఫియర్ అలా ఉంటుంది. వాళ్ళని చూస్తాను ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. ఎప్పుడో ఒకసారి నాకు హెల్త్ బాగాలేనప్పుడు రాత్రి 10:30కి ఒక కొంచెం కళ్ళు తిరుగుతుందని ఒక హాస్పిటల్కి బీపీ చెకప్ కని పోయాను. లైట్గా చినుకులు పడుతుంది. అక్కడికి వెళ్ళే కొద్దికి ఒక నర్స్ ఏం చేసిందంటే ఆ మెర్కురీ బీపీది చుట్టి చేయి పట్టుకొని చెక్ చేసి మీకు బీపీ ఉన్నట్టుంది సార్ అనింది. మేడం వర్షంలో తడిసి వచ్చినాను, మీరేమో చేయి పట్టుకొని ఇంత అందంగా ఉండారు, మీరు పట్టుకుంటేనే బీపీ పెరుగుతుంది కదా, మళ్ళీ కొత్తగా బీపీ ఉండడం ఏంటి మేడం, ఎవరైనా జెంట్స్ ఉంటే పిలిచి చెక్ చేయించండి, ఇది బీపీ తగ్గుతుంది నాకు అన్నా. నేను తమాషా ఏంటంటే నేను ఆమె తిట్టలేదు, పొగిడినా నేను. సో కాబట్టి ఈ టైం అట్టాడిది అలాగే ఉంటుంది మేడం అంటే కొంచెం బీపీ అనేది ఫ్లక్చువేషన్స్. బీపీ ఎలా చెక్ చేయాలంటే కంటిన్యూ 5 days చెక్ రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. 5 days మీరు బాగా వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి తిన్న తర్వాత మార్నింగ్ గంట తర్వాత పోయి ఏదైనా బెంచ్ మీద పనుకున్న తర్వాత పండబెట్టి చెక్ చేయాలి. అట్లా చేస్తే మీకు బీపీ ఉందో లేదో తెలుస్తుంది. మనకన్నా తొందర వాళ్ళకి, డాక్టర్లకి. సో ఆ డిజిటల్ కరెంట్ ఎలక్ట్రానిక్ బ్యాటరీతో చెక్ చేస్తే అది మీకు చాలా వరకు అబద్ధాలు చెప్తుంది అది. ఎందుకనంటే బీపీ అనేది ఉష్ణ ప్రదేశం, మనం ఉండేదంతా రాయలసీమ కాబట్టి, సౌత్ ఇండియా కాబట్టి మనకంత వేడి ప్రదేశం ఎక్కువ. వేడి ప్రదేశాల్లో ఆల్మోస్ట్ బీపీ ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు నాగమణి ఉంది, మొన్నటిదాకా శనగలు చేనులో ఉన్నింది, అప్పుడు చెక్ చేస్తే ఖచ్చితంగా బీపీ ఉంటుంది మేడంకి, ఎంత ధ్యానం చేసినా. ఆ పని అట్టాడిది. మనం ఏదో ఫ్రీ క్యాంప్ పెట్టినారు కదా అని ఎత్తుకుని పోయి చెయ్యి ఇచ్చినాం అనుకో, ఖచ్చితంగా బీపీ ఉందని మాత్రం ఇస్తాడు వాడు. ఫ్రీగా వచ్చింది కదా అని చెకప్లు చేసుకోవద్దండి, ఇంకా ఎక్కువ భయపెడతారు మనం వాళ్ళు. సో కాబట్టి అవన్నీ ఏం కాదు. సో అలాగా బాగా నెమ్ము చేరింది. ఇంక మా మిస్సెస్ ఏం చేసిందంటే ఇక్కడ అవదలేబ్బా చెన్నైకి తీసుకెళ్దామని చెన్నై విజయ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంబులెన్స్లో తీసుకెళ్లారు, ఎవరు లేదు, నేను మా భార్య మా చిన్నాన్న కొడుకు ముగ్గురు వెళ్ళామన్నమాట. వెళ్ళి రాత్రి 10 అయింది, ఐసీయూలోకి తీసుకెళ్లారు నన్ను. ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత మనకు అన్ని తీసేసి నైట్ ఒకటేసి తొడుక్కోపోయి పండబెట్టారు. సో ఐసీ చూసుంటారు మీరు, 5 స్టార్ హోటల్ మారి చీకటిగా కనపడినట్టు 0 లైట్ వేస్తారు. సో 0 లైట్ వేసిన తర్వాత డాక్టర్లు ఏదో చెప్తారు కదా, 24 గంటల దాకా ఏం చెప్పలేము, 48 గంటల దాకా సినిమాలో చెప్పినట్టే చెప్తారు ఆడ కూడా, అప్పటిదాకా ఏం చెప్పలేమని. నాకు పోయి అడ్మిట్ అయినాక నాకు ఎందుకు చెప్తారనేది అప్పుడు ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ నర్సులే తెల్ల గౌన్లు వేసుకొని తిరుగుతుంటారు కదా. సో కాబట్టి మనకి సినిమాల్లో అంతా ఆత్మలు తెల్లగానే చూపించినారు, పాటలు సినిమాల్లో అంతా అలాగే చూపించారు. సో వీళ్ళు అలా కనపడే లోపల ఆ భయంతో ఏమైనా మనం తట్టుకోలేమో అని ఇలా చెప్తారేమో అనిపించింది నాకు. అది వేరే గుసగుసలు సైలెంట్గా మాట్లాడతారు, అదొక పక్క భయం మనకి, ఎవరో మనల్ని పిలిచినట్టు. అది వేరే, నేను అడ్మిట్ అయినా నాకు పక్క బెడ్డోడు చనిపోయినాడు, ఎదురు బెడ్డోడు చనిపోయాడు. నేను భయపడతానేమో అని కట్టన వేశారు. నేను చెప్పిన సార్ పర్లేదులేమ్మా కట్టన తీసేయండి, అతను నాటకం అయిపోయింది వెళ్ళిపోయాడు అతను అంటాను నేను. వాళ్ళు అర్థం కాలేదు, ఇనేంది నాటకం అంటాడు వెళ్ళిపోయినాను అంటాడు. మనం కొత్తగా ఉన్నాం కదా, బాగా ధ్యానం పెచ్చ ఎక్కువ ఉంది నాకు అప్పుడు.
సార్. ఆ నేను తమిళ్లో చెప్తూ ఉంటాను అన్నమాట. సరే అని వాళ్ళు వచ్చారు, అన్ని చెకప్లు చేశారు, అడిగినారు నీకు మందు అలవాటు ఉందా, తాగుతావా, తాగుబోతులకి మరి ప్రాబ్లం వస్తుంది, ఇంత సీరియస్ ఎందుకు అయింది నీకు అని చెప్పి అంటారు. అంతా తీసుకొని ఆ మానిటర్లో అంతా చేసి ఈసీజీ అంతా చెకప్ చేసి పెట్టి వెళ్ళారనమాట. ఒక రోజు ఆ మానిటర్ ఎట్టంటే అట పని చేస్తుంది, అది బాగా ఫ్లక్చువేషన్స్ ఎక్కువైపోతుంది. ఒక రోజు ఏమీ పని చేయలేదు. ఆ ఏమి పని చేయనప్పుడు ఆ అమ్మాయిని నర్సుని పిలిచి చెప్తా, మేడం అదేం పని చేయలేదు చూడండి అంటే, సార్ మీరు టెన్షన్లో ఉండారు అందుకనే పని చేయలేదు అంటారు. నేనేం చెప్తానంటే, మేడం అది పని చేయలేదంటే పని చేయాలి అంతే కదా అని ఒకసారి బాడీని ఇదిలిస్తే అప్పుడు పని చేస్తుంది. నేను చెప్పిన తిక్క మొక్కమా, నువ్వు టేప్ సరిగా అతికించలేదు, ఎంటికలకి అతికిచ్చినావు, స్కిన్కి అతికిస్తే కదా మానిటర్ పని చేస్తుంది అంటే వాళ్ళకి తొందర అనమాట. ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. సరే లాస్ట్కి మళ్ళీ ఏదో ఒక రకంగా అది ఈసీజీ పనిచేసింది, వచ్చి చెకప్ చేశారు. లాస్ట్లో వాళ్ళకి డౌట్ వచ్చి, అంటే నేను బాగా బ్రెయిన్ షార్ప్ ఉంది, నాకు యాక్టివ్గా ఉన్నా నేను. ఎందుకంటే నాకు నాటకం అని తెలుస్తుంది, సరదాగా ఉన్నా నేను. మన ఆలోచన అంతేరంటే మా భార్య ఎలా ఉంది అనే దాని మీద ధ్యాస ఉంది నాకు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో మాస్టర్స్, మనకు ఆరోగ్యం మీద ఎప్పుడు అక్కర వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది అని అంటే మనకు బాగలేనప్పుడు కాదండి. మీకు నచ్చిన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి ఐసీయూలో ఉన్నప్పుడు మీకు ఆరోగ్యం మీద అక్కర వస్తుంది. ఎందుకనంటే ఆడికి పోయి క్యారేజీలు ఎత్తుకొని పోయి ఇవ్వలేక, బయట కాసుకోలేక, దోమల దగ్గర కొరికించుకోలేక మీరు అప్పుడు బయట కూర్చొని తపస్సు చేస్తుంటారు, బుద్ధుంటే జబ్బు రాకూడదని. కానీ మళ్ళీ మీరు ఆడబడ్డారనుకో, మళ్ళీ వేదాంతాలు, డైలాగులు, ఇదంతా కర్మ, అన్నీ వచ్చేదే, ఇవన్నీ మళ్ళీ మామూలు ఏడుపది. బయట ఉన్నాక ఒక జ్ఞానం, బెడ్ మీద ఉంటే ఒక జ్ఞానం, రెండు రకాలు మారిపోతుంటాం మనం. సో ఇవి తిరిగేదానికి ఓపిక లేనప్పుడు ఆరోగ్యం మీద అక్కర వస్తుంది అనమాట. అలా లాస్ట్కి ఏంటంటే వాళ్ళు సార్ అని మత్తు మంది ఇచ్చి నోట్లో పైప్ పెట్టి లంగ్స్లో నుంచి నెమ్ము తీశారు. నెమ్ము తీసి అప్పుడు చెప్పారు, సార్ మీకు లంగ్స్లో గుండు సూది అంత హోల్ పడింది, 4 సెంటీమీటర్ కానీ పడి ఉంటే మీకు సర్జరీ జరగాలి, 3 సెంటీమీటర్ ద్వారా బయటపడింది, మీ టైం బాగుంది, వారం రోజులు మందులు వాడి వెళ్ళిపోండి అన్నారు. కరెక్ట్గా అండి, సంక్రాంతి అప్పుడు ఉన్న 2015 సంక్రాంతికి ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాల్సింది, అక్కడ నర్సులతో ఎంజాయ్ చేస్తున్నాను నేను, బట్టలు లేవు ఏం లేదు, వాళ్ళతో ఉన్నాను నేను. సో అట్లాగా ఆయన నటరాజన్ అని ఆయన లంగ్ స్పెషలిస్ట్, చాలా బాగా వెజిటేరియన్ ఆయన. ఎట్లా చెప్తాను మీకు తెలిసిందే కదా, ఏడున్న క్లాసులు చెప్తాను నేను, పరిచయం చేసుకుంటాను. సో ఆయన లాస్ట్ ఏం చేసినాడంటే ఈ మత్తు మంది ఇచ్చాడండి. జనరల్గా మత్తు మంది ఇచ్చినప్పుడు మనకి ఒకటి జరుగుతుంది, అదేంటంటే మనకు తెలియకుండా మనం చేసినవన్నీ మాట్లాడతామండి మత్తులో. మనకు తెలియదు మనం మాట్లాడిన అన్నీ చెప్పేస్తాం మనం. లేదు, డాక్టర్లను బాగా తిడతాం మనం, 80% డాక్టర్లను బాగా తిడతాం, బూతులు ఎక్కువ తిడతాం మనం ఆ మత్తులో. ఆయన చెప్పింది అది. నేను చాలా కేసులు చూసినాను సార్, మమ్మల్ని ఎక్కువ తిట్టే వాళ్ళని చూశాను, కానీ మీరేదో డిఫరెంట్ సోల్గా ఉన్నారు, మీరు మమ్మల్ని తిట్టడం లేకపోతే పొగిడినాను అనమాట నేను. మీరు దేవుళ్ళు, మీరు గొప్పవాళ్ళు, మిమ్మల్ని తిట్టుంటే క్షమించండి అని ఇవన్నీ నేను చెప్పినాను అనేసి ఆయన అనే లోపల నాకు చాలా పరమానందం అయిపోయి ఆయన్ని కౌగిలించుకునేను. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పి, పోతే పోయిందని అమ్మ 2 లక్షలు, డబ్బులు పోయినా పర్లేదు. కారణం ఏంటంటే నాకు కూడా అంతవరకు కన్ఫ్యూజన్ ఉండేదండి, నేను నిజంగానే ధ్యానం చేస్తున్నానా, ధ్యానంలో ఉన్నాను అనుకొని నా లాజిక్ మైండ్ ఏమైనా నేను ఏదేదో కథలు చెప్పి పైకి నటిస్తున్నానా అనేది నాకు మీకు కూడా ఉండొచ్చు. నేను నిజంగానే మెడిటేషన్లోకి వెళ్తున్నానా లేదా అనుకుంటున్నానా అనే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఎప్పుడైతే ఆయన ఆ విషయం చెప్పాడో నాకు చాలా ఆనందం వేసింది. ఈ ప్రాబ్లం కన్నా ఆయన చెప్పింది ఆనందం వేసింది. ఓ మనం ఎందుకంటే ఆ మత్తులో నేను ఏదో ఒక లోకానికి వెళ్ళానండి, ఆ లోకం అంతా చూస్తున్నా నేను. వాళ్ళు నన్ను ఉన్నట్టుండి ఒక హాఫ్ అన్ అవర్లో నాకు మత్తు తగ్గిపోతుంది, నన్ను ఎవరో లాగినట్టు ఫీలింగ్ వచ్చి కోపం వచ్చేస్తుంది, ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు ఎనిక్కి నన్ను అనేసి. ఆ కోపంలో ఏమన్నా తిట్టుంటానేమో అని అనిపించింది. బట్ నేను ఇలా చెప్పాననే లోపల ఆయన నాకు పరమానందం వేసింది అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ వచ్చి డిశ్చార్జ్ అయ్యి వచ్చి మనం అక్కడ కూడా తగ్గేది లేదు. నాకేంటంటే బాధ ఏంటంటే, ఏంద్రా ఈ పెళ్లి చేసుకొని ఈ ఆడవాళ్ళకి బాధలు ఏంటి, వాళ్ళేమో బయట కూర్చొని, నేనేమో ఏసీలో మంచాల మీద కూర్చొని నర్సులతో మాట్లాడుకుంటా, నాకేం టైం పాస్ అయిపోతుంది. ఆ అమ్మాయికి ఏమో తమిళ్ రాదు, ఏం పరిచయాలు లేదు, ఫస్ట్ టైము చెన్నైకి రావడం, అంబులెన్సులు, ఏడుపులు, చావులు, శవాలు, నరకం అండి ఆ పాపకి. ఒకటి చెప్తాను మాస్టర్స్, మా మిస్సెస్ ఆడ కూర్చొని ధ్యానం చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి ఇన్నర్లో ఒక వాయిస్ వచ్చేది, ఏం కాదు మేము చూసుకుంటాం, ఏం కాదు మేము చూసుకుంటాం. సో కాబట్టి ఆ యొక్క శక్తి వల్ల, ఆ అమ్మాయి ధ్యాన శక్తి వల్లనే
ఈరోజు నేను ముందు మాట్లాడుతున్నానంటే ఇట్స్ క్రెడిట్ గోస్ టు పద్మావతి. ఎందుకనంటే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. అటువంటి ఇల్లాలు ధ్యానంలో ఉంటే ఇంకా అద్భుతం. ఎందుకనంటే మొత్తం లేడీస్ ఎక్కువ, ఏడైనా లేడీస్ ఎక్కువ పాల్గొంటారు, పూజలైనా వ్రతాలైనా ధ్యానమైనా. అందుకోసం మీకు నేను చెప్పేది ఏంటంటే లేడీస్ ధ్యానాన్ని టచ్ అయితే మాత్రం వదలొద్దండి. ఏ రోజు కూడా పట్టుకోండి దాన్ని. కొడుకు అడుగుతాడు, నానా రాముడు తండ్రి మాట విన్నాడు, ప్రహ్లాదుడేమో తండ్రి మాట వినలేదు, ఇప్పుడు నేను నీ మాట వినాలన్నా వినకూడదా అని అడుగుతాడు కొడుకు. అప్పుడు తండ్రి చెప్తాడు, రే ఇది కృతయుగం కాదురా కలియుగం, నువ్వు నేను ఇద్దరు అమ్మ మాట విన్నాము అంటాడు. సో కాబట్టి ఏమంటే ఏ యుగమైనా మీ మాటే, దాంతో నో డౌట్. మేమేదో ఊరికి మీసాలు గడ్డాలు నేను అరుస్తాం కానీ మీరు తప్ప మాకు వేరే ప్రపంచం లేదు, మీరే మాకు ప్రపంచం. ఏమే అంటే అదేదో చెప్తారు కదా, ఇఫ్ యు ఆర్ లైక్ మీ ఐ ఆమ్ యువర్ ఇన్ హార్ట్, ఇఫ్ యు ఆర్ హేట్ మీ ఐ ఆమ్ యువర్ ఇన్ మైండ్, వాట్ ఎవర్ మేబీ ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ అని. ఇష్టపడితే గుండెల్లో ఉంటారు, విసిగిస్తే తల్లో ఉంటారు, మొత్తానికి నేను నీలోనే ఉన్నాను, ఏడా పోను అని. సో ఎవరు ఎక్కడా పోరు, మనలోనే ఉంటారు అంతే. ఆ టయానికి వచ్చిపోతుంటారు అంతే. ఇప్పుడు సపోజ్ జ్యోతి మేడం ఉంది, నాగమణి మేడంతో ఎవరైనా ఒక ఆవిడ బాధ పెట్టి విసిగిచ్చింది అనుకో, చెప్తుంది అనుకో, నాగమణి కూడా ఎత్తుకుంటుంది, నీకు పని అయినా మేలు జ్యోతి, నాకు ఒక ఆమె ఉంది, ఆమె ఇంకా నన్ను చాలా విసిగిచ్చేది. అంతవరకు ఉండదు మైండ్లో నాగమణికి. టక్కని జ్యోతి మేడం చెప్పే లోపల నాగమణి ఎప్పుడో విసిగిచ్చిన ఆమెను తెచ్చి ముందర పెడతాది. అంటే మనం తినేటప్పుడు నంజుకునే దానికి ఉంటుంది కదా, అరటికాయ తాలింపు, చిక్కుడు తాలింపు, అట్లా విసిగించేవాడు తాలింపు మారి మనకి ఆడుంటాడు, ఏడా పోరు వాళ్ళు. సో ఎంతమంది విసిగించే వాళ్ళు ఉంటే మనం అంత షైన్ అవుతాం, అంత విగ్రహం అవుతాం. కానీ మనకు నిగ్రహం ఉండాలి, అసహనం ఉండాలి. అందుకనేసి ఎవరంటే హాస్పిటల్ అనుభవం. అదే ఇప్పుడు మీరు ఒకసారి ఊహించుకోండి, ధ్యానం లేకుండా, నేను మా మిస్సెస్కి ధ్యానం లేకుండా ఆ కర్మ వల్ల మేము కానీ పోయినుంటే ఖచ్చితంగా 100% రికవర్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకనంటే జనరల్గా సగం ట్రీట్మెంట్ కన్నా కానీ 75% గిల్లి భయం వల్లనే మనిషి కొలాప్స్ అయిపోతాడు హాస్పిటల్లో. మనోధైర్యం ఉండదు, అట్మాస్ఫియరు భయం వేసేస్తుంది, 10 రూపాయలు మిగలబెట్టి ఈ టైంలో రోజుకి ఎంత ఖర్చు అయిపోతుంది, ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఈ ఆలోచనలన్నీ జోరింగుల్లాగా చుట్టేస్తాయి తల చుట్టూ. ఒకటి ఖర్చు అయిపోతుందని బాధ, రెండోది వచ్చి వాళ్ళు ఇచ్చే మందులు, వాళ్ళు ఈ నరాలకి ఎక్కిచ్చే సెలైన్లు. ఇప్పుడు కూడా ఒక నరం వాపు ఉంది, ఈ పక్కన సెలైన్లు ఎక్కించిన వాపు ఇప్పుడు కూడా ఉంది, గడ్డగట్టిపోయింది. అది అప్పుడు పట్టించుకోలేదు, ఆ నర్సే ఆడేసింది, అది ఇప్పుడు కూడా వాపు వస్తుంది ఆ నరం. ఇట్లా గడ్డలు గడ్డలుగా కొన్ని, ఆ పెయిన్ ఉంది. ఇవన్నీ కాకుండా ఆ ఐసీలో మన చుట్టుపక్కన వాళ్ళు అరిసే బాధలు, వాళ్ళు పడే కేకలు, అవన్నీ కూడా వినాల్సి ఉంటుంది. ఇది కాకుండా మనం చూసి వచ్చే వాళ్ళు చెప్పే మాటలు మరీ ఎంత బాధాకరంగా అంటే, కొందరైతే ఇంక బంధువులు మీకు తెలియక్కర్లేదు, 4 ఆపిల్లు ఇచ్చి 40 సలహాలు ఇస్తారు. తెచ్చిచ్చేది 4 యాపిళ్ళు, కానీ మన ముందు ఒకటి చెప్తారు, పక్కకు పోయి పెళ్ళాంతం కూడా చెప్తారు. ఏమైనా అప్పులు ఉండదా, ఆస్తుందా, ఇన్సూరెన్స్ వేసినాడా, బిల్లు ఎట్ట కడతారు, ఒకవేళ ఈడు ఎట్టు పూడిస్తే నువ్వు ఏడికి పోతావు, ఏడ వాళ్ళ మీద పడిపోతారని ఈ సలహాలంతా ఇచ్చేసి తెల్లారితో టిఫిన్ తెచ్చినప్పుడు పౌర్ణమి చంద్రుడు మారి కలకల అని ఉంటుంది పద్మావతి. మధ్యాహ్నం వచ్చేటప్పటికి అమావాస్య చీకటి మారి నల్లగా ముఖం మారిపోయి ఉంటుంది. ఎందుకంటే బయట ఆల్రెడీ మధ్యస్థాలు జరుగుంటాయి. సో ఇంక పెళ్ళాం ముఖం మారిపోయింది అనుకో, మనకి కోలుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అంటే కాకుండా పెళ్ళాం వచ్చి కలకలగానే మాట్లాడింది అనుకో, అది సెలైన్ బాట్లాడి బీకేసి వెళ్ళిపోవచ్చు లేచి. నీకేం కాదులే అబ్బా, నువ్వు సూపర్ బా అని పొగిడింది అనుకో, ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. అంటే ఆ ఫీలింగ్ అనేది పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట. అట్లాగా పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. నేను ఒకటే ఎక్కువ చెప్తున్నానంటే, నాకు ఉన్నదే 2 పెద్ద ఎక్స్పీరియన్స్, అది డెత్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ ఒకదాని గురించే చెప్తున్నాను నేను. సో అయిపోయింది, డిశ్చార్జ్ అయ్యి వచ్చినాము. వచ్చిన తర్వాత ఎంతున్నా కోపం వస్తుంది కదండి. వచ్చిన 5 నెలల్లోనే ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు మరి గల్లొచ్చి నెత్తురులో పడుతుంటే మీరు చెప్పండి ఎలా ఉంటుందో సీను. మనకి ఏ సినిమా ఏ టైంలో ప్రేమాభిషేకం సినిమా తీశారో కానీ అదొక మైండ్లో ఉంది. క్యాన్సర్ అయితే చచ్చిపడుతాం బతకం అనేది మైండ్లో ఉంది.
ఆ చుట్టుపక్కల మాటలు ఇవన్నీ ఆ గిల్లి అనేది ఒకటి ఉంటుంది అనమాట. అలా వచ్చినాక పిచ్చ కోపం వచ్చింది. వైజాగ్లో నందాప్రసాద్కి ఫోన్ చేసిన నేను. అప్పటికి 23 సంవత్సరాలుగా గురువుతో తిరిగారు ఆయన. ఆయనకి 19 ఏళ్ళప్పుడు కెనడాకి వెళ్తే పేగుల్లో గడ్డ ఉండి ప్రాబ్లం ఉండి పంపించేశారు. మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత గురువు దగ్గర జాయిన్ అయ్యాడు ఆయన. ఎప్పుడు 500 షుగర్ ఉంటుంది, 3 సార్లు స్టంట్ పెట్టుకున్నాడు. అట్లాంటి వ్యక్తి 48 సార్లు హిమాలయాలకు వచ్చాడు. సో దీనికన్నా ఏం కావాలి మీకు? పెద్ద అనుభవం. ఒక స్టంట్ పెట్టుకుంటేనే ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కలేం మనం, అంత బాధపడిపోతాం. 3 సార్లు స్టంట్లు పెట్టుకొని ఏమి ఎప్పుడు 400 షుగర్ ఉండే వ్యక్తి 40 నిమిషాలు హిమాలయాలకు పోయించినాడు అంటే ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉండాలా, గురువుల సపోర్ట్ ఎంత ఉండాలి ఆ వ్యక్తికి? దానికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి మనకి? ఆయనకి ఫోన్ చేసిన, ఏం స్వామి ఇట్లా ఎత్తుకొని వచ్చి హాస్పిటల్లో బండబెట్టారు గురువులు మాస్టర్లు, ఏంటి ఇది కారణం అని. సింపుల్ చెప్పాడు, రెడ్డి గారు నువ్వు ధ్యానం చేయకపోయినా కర్మ వస్తుంది, కాకపోతే అప్పుడు గ్యారంటీ లేదు, ఇప్పుడు గ్యారంటీ ఉంది. లాంగ్ జర్నీ పోవాలంటే బండి కండిషన్లో ఉండాలి, పనికిరాని పనిలో పోలేము కదా. సో భూమి మీద ఏదో నీతో పనులు ఉన్నాయి కాబట్టి ఈ సొట్టు పోయిన ఇత్తల బిందులు సొట్టెత్తుతారు కదా, ఆ మరి చిన్న చిన్న రిపేర్లు ఎత్తుతున్నారు వాళ్ళు నిన్ను. ఏమే నాగమణితో నరసింహులతో మహావతార్ బాబా గ్రూప్లో నువ్వు చెప్పాల్సిన పనులు చాలా ఉంటాయి, నిన్ను సొట్టెత్తి పంపిస్తామని చిన్న చిన్న రిపేర్లు చేసి మేము ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టారు వాళ్ళు. సో కాబట్టి చాలా బాగుంటుంది. అయితే మైండ్ బాగుండాలి. నేనేం చెప్తానంటే ఎనీ మెడిసిన్ అండి, మీరు ఆయుర్వేదం వాడండి, అలోపతి, ఎనీ మెడిసిన్ 25% మీ బాడీలో పనిచేస్తుందండి. 75% మీ యాటిట్యూడ్, మీ విల్ పవర్, మీ మైండ్ మీదే ఉంటుంది డిపెండింగ్. సో మీ మైండ్ బాగుండాలంటే, జ్ఞాపక శక్తి బాగుండాలంటే, తలలో నరాలు బాగా పనిచేయాలంటే ఈ గో ఫర్ విత్తనాలు. మళ్ళీ నేను ఆహారం కాడికే వస్తాను. విత్తనాలు బాగా తిన్నారంటే ప్రాణశక్తి బాగుంటుంది. తెల్లారితో మాత్రం దయచేసి పరమాత్ముడు ఇచ్చిందే తినండి. బాగా ఒక పిడికిడు వేరుశెనగ గింజలు తినండి, కొబ్బరి తినండి, ఖర్జూరా తినండి, గుమ్మడి గింజలు తినండి, అవుసు గింజలు తినండి, మీకు ఏం దొరికితే అవి తినండి. మన చిన్నప్పుడు జోబీలు వేసుకొని స్కూల్కి తినుకుంటా పోయినాం శనిగుంటలు, అవన్నీ అవే తినండి ఇప్పుడు కూడా. మధ్యాహ్నం కావాలంటే నోటికి ఇష్టం వచ్చినట్టు తినండి. బతికేదానికి తినడం ఒక పద్ధతి, తినడానికే బతకడం ఒక పద్ధతి, 2 పద్ధతులు ఉంటాయి. బతకడానికి తినేది జంతువులు అయితే, తినడానికి బతికేది రాక్షసులు అన్నమాట. మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనం రాక్షసుల జాతిలో ఉన్నామా జంతువుల జాతిలో ఉన్నామా? 2 పక్కలు ఉన్నాం మనం. అది తినేస్తున్నాం, ఇది తినేస్తున్నాం. అలా కాకుండా కొంత క్లారిటీగా ఉండండి. సో దీన్ని డెత్ ఎక్స్పీరియన్స్ అంటారండి. ఇది 2015లో జరిగింది. మళ్ళీ బాగానే జరిగింది, బాగానే హ్యాపీగా క్లాసులు చెప్పుకుంటూ మనం తమ్ముళ్ళు తిట్టారు, అందరూ తిట్టారు, మనం ఎవరికి తగ్గేది లేదు. ఆ తమ్ముడు తిట్టాడు, సలకాళ్ళు అంతా పోయి ధ్యానం చేస్తావు, నీకు ఇంకేం పని లేదు, అది ఇది అని తిడితే నేను ఒకటే చెప్పాను, నువ్వు శాలరీ కోసం వచ్చినావు, నేను సొసైటీ కోసం వచ్చినాను. నీ దగ్గర జీతాలు ఉంటుంది, నా దగ్గర కొంతమంది జీవితాలు ఉంటుంది. నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు, ఎందుకు నన్ను టచ్ చేస్తా, వదిలేసే అన్నాను నేను. సో ఎందుకంటే అది నేను ఆనందంగా దాన్ని నేను అనుభవిస్తానండి. ఈ మధ్య కూడా వరలక్ష్మి అనే ఒక మేడం, నేను ఒక హెల్త్ ప్రోడక్ట్ చేస్తాను, ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, ఆమె ఆ బాటలు తీసుకునింది వాడుతుంది. ఆమెకు సయాటికా ప్రాబ్లం ఉంది. నాకు తగ్గలేదు సార్, తగ్గినాక చెప్తాను నేను అనేది. మేడం సయాటికా ప్రాబ్లం అంటే నువ్వు కూర్చునే పొజిషన్ బాగాలేదు, పనుకునే పొజిషన్ బాగాలేదు. మనకి ఎప్పుడైతే కుర్చీలు సోఫాలు వచ్చినాయో ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ ఎక్కువైంది. మన కాలంలో చెక్క కుర్చీలు ఉండేది, ఆ మరి చెక్క కుర్చీలో కూర్చోవట్లేదు మనం. మనకి ఎంత మెత్తగా క్వశ్చన్ ఉంటే అంత కంఫర్ట్ అని కూర్చునేస్తున్నాం. అది ఒకరోజు ఏమవుతుందంటే షేప్ అంతా మారిపోతుంది, L3 L4 అంతా డ్యామేజ్ అవుతుంది. అవన్నీ మన తప్పు కదా మేడం. అది వేరే, నువ్వేం చెప్తున్నావు, మంచి 24 రకాల ఫ్రూట్స్ వేసి ఒక అమృతమైన బాటల్ నేను నీకు సప్లై చేస్తే అది తాగినాక నేను తగ్గినాక చెప్తానంటావు, అదేంటి? ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస థ్రోట్ క్యాన్సర్తో రాచపుండుతో చనిపోయారు, వాళ్ళు బాడీ వదిలేరు. వాళ్ళు కానీ ఇలా అనుకుంటే తగ్గిపోతుంది వాళ్ళకున్న శక్తితో, కానీ ఆ కర్మతోనే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఉన్న శక్తి అంతా ఎవరికి వాడారు? ప్రపంచం కోసం వాడారు, మనలాంటి వాళ్ళ కోసం యూజ్ చేశారు. యోగులు తపస్సు చేసే వాళ్ళంతా వాళ్ళ శక్తిని జనం కోసం వాడారు. ఒక పిరమిడ్ మాస్టర్ కూడా మనం ఏం చేయాలి? జనం కోసం, ప్రపంచం కోసం వాడాలి అంతే. నాకు తగ్గినాకే ధ్యానం చెప్తా, నాకు బాగైనాకే నేను చెప్తా, ఆ మైండ్ సెట్ పెట్టుకోవద్దండి. మీకు వచ్చింది మొండి కర్మ అవ్వచ్చు, మీకు సంవత్సరం తర్వాత తగ్గచ్చు, 10 ఏళ్ళ తర్వాత తగ్గచ్చు, కానీ మీరు చెప్పే వ్యక్తి, వినే వ్యక్తికి మీరు చెప్పిన వెంటనే 6 నెలలు తగ్గిపోవచ్చు, ఒక రోజులో కూడా వాడి కిడ్నీ నయమైపోవచ్చు. వాడు వచ్చి మిమ్మల్ని పొగడతాడు కదా, జ్యోతి మేడం వల్ల నేను 6 నెలల్లో రికవర్ అయిపోయినానంటే వాడి కళ్ళల్లో నిన్ను దేవుడు మారి చూస్తాడు. అది చాలదా మీకు ఆనందం?
మీ నొప్పి కన్నా నా మేడం ఆ ఆనందం కన్నా మీ నొప్పి పెద్దదా? వాడు వచ్చి మిమ్మల్ని పొగడతాడు కదా, నేను పలాని నరసింహుల వల్ల ధ్యానం చేసి ఈ రోజు ఆనందంగా ఉన్నానంటే ఆ దేవుడి వల్లనే అని అంటే చాలు. మీకు ఏ కర్మైనా పుణ్యం. ఆ నొప్పే పట్టించుకోరు, మీరు గాల్లో లేసిపోతారు. అది చాలదా ఆనందం? అది వదిలేసి నాకు తగ్గినాక చెప్తాను, నేను 2 ఏళ్ళుగా చేస్తున్నాను, నాకు మోకాలు నొప్పులే తగ్గలేదు, నేను ఎవరికి చెప్పేది నాగమని అని ఓస్ట్ని సీనియర్లు తిడితే ఎట్లా? అట్ట అనుకోవద్దండి. మంది కొంచెం మొండికరంలో అవ్వచ్చు, మనకు పరీక్షలు ఎక్కువ అవ్వచ్చు. ఏదో ఒకటి మనలో మన తినే వే ఆఫ్ బిహేవింగ్ మారి ఉండొచ్చు, మన ఆలోచన విధానం మారచ్చు, కొంచెం టైం పడుతుంది, బట్ అవుతుంది. ఎందుకంటే కర్మలు 2 రకాలు, తెచ్చుకునేటివి, పుచ్చుకునేటివి. తెచ్చుకునేటివి అంటే గత జన్మల నుంచి మీరు తెచ్చుకున్నవి. పుచ్చుకున్నవి అనేది అజ్ఞానంతో ఇప్పుడు వద్దనుకున్న పుచ్చుకునేటివి. ఇప్పుడు ఈయన ప్రయాణం అంతా ఏమరా అంటే అభిమన్యుడు యుద్ధానికి పోతే చనిపోతాడనే విషయం కృష్ణుడికి తెలుసు. కృష్ణుడు వద్దురా అల్లుడా ఈ రోజు వెళ్ళొద్దు బయట, రేపు వెళ్ళని చెప్పొచ్చు. కానీ ఎందుకు చెప్పడంటే ఎవరి జీవితాలు ఏలు పెట్టకుండా అంటే కృష్ణుడు అవుతారు. మీరు ఏలు పెడితే నికృష్ణుడు అయిపోతాం మనం. ఒకసారి ప్రతిరోజు పనుకునేటప్పుడు ఆలోచించండి, ఎంతమంది జీవితాలు ఏలు పెడుతున్నాం మనం. ధ్యానులమే అయినా పెడతాం మనం. ఎనర్జీ ఎక్కువైపోతుంది కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆ చెప్పేటప్పుడు ఏం చెప్తాము అనే దాని మీద ఎరుకు లేకపోతే అది మళ్ళీ మనకే దెబ్బ అయిపోతుంది. సో కాబట్టి ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. మళ్ళీ 2021లో పత్రిజీ గారు వచ్చి తిరుమలలో ఆస్థాన మండపంలో మ్యూజిక్ మెడిటేషన్ పెట్టారు. సరే నేను మా మిస్సెస్ వెళ్ళాలనుకున్నాము. యూట్యూబ్లో లైవ్ ఉండింది. ఇప్పుడు ఏదైతే ఈ రూమ్లో ఉన్నామో ఇది నేను మెడిటేషన్ రూము. ఈ రూమ్లోనే ఉంటాను నేను. మా మిస్సెస్ ఆ పక్క పనుకుంటుంది, నేను ఇక్కడ పనుకుంటాను. నాకు ఏ 2కో 3కో ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఏడే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను ఈ రూమ్లోనే. ఆ రోజు మా మిస్సెస్ తెలుగు గంగ నీళ్ళు వస్తే 5 గంటలకు లేచి వెళ్ళిపోతుంది అనమాట. ఆ రోజు వాటర్ రాలేదు, యూట్యూబ్ లైవ్ ఉంది, నేను కూడా ఇడే ఉంటాననింది. నేను 5 గంటలకు లేచి పక్కన బాత్రూంలోకి వెళ్ళాను. ఉన్నట్టుండి సౌండ్ వచ్చింది. మా మిస్సెస్ ఏదో స్టాండ్ పడిందని వచ్చి తలుపు తీసి చూస్తే నేను బోలబడిపోయి ట్యాప్ ఇరిగిపోయి ముక్కు పగిలి ముక్కులో అంతా బ్లడ్ గారిపోయి బాత్రూంలో ఒక చిన్న టైల్స్ అరుగు మారుంది. ఆ అరుగు ఇట్లా ఇలా ఉందన్నమాట. నా తలకి ఆ అరుగుకి ఒక ఏలు తేడా అనమాట. అంటే ఈ తల కానీ ఆ కార్నర్లో కానీ తగిలిన్నా ఇది పగిలిపోయేది. అంటే ఎవరో పండబెట్టినట్టు అట్లా పనుకోమన్నా నేను. మా భార్య బాగా షాక్, భయపడిపోయింది. ఇప్పుడు కూడా భయం ఆ అమ్మాయికి ఆ బాత్రూమ్ చూస్తే. మళ్ళా కింద వాళ్ళు వచ్చి పట్టుకొని బయట కూర్చోబెట్టారు. 108 వచ్చినారు, క్వశ్చన్లు వేశారు, ఆన్సర్లు పేర్లు చెప్పాను నేను. షాక్లో ఉన్నారమ్మా, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అన్నారు. మళ్ళీ అదే డాక్టర్ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక 6 ఇంజక్షన్లు వేసాడు, ఎంఆర్ఐ తీద్దాము, ఇప్పుడు మిషన్లో పనుకోలేడు అని చెప్పి మళ్ళీ ఒక 10 రోజులు టైం ఇచ్చి మళ్ళీ మిషన్లో పట్టబెట్టి ఎంఆర్ఐలు తీస్తే మెడిటేషన్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఆర్ఐ తీసేటప్పుడు చెప్తారండి సౌండ్లు వస్తుంది, భయపడకూడదు మీరని. మనకి ఏడున్నా మ్యూజిక్ మెడిటేషన్ అలవాటు కదా. సో కాబట్టి ఎంఆర్ఐ మిషన్లో కూడా మ్యూజిక్ పెడతారు, అది మనం ఎంజాయ్ చేయొచ్చు. భయపడక్కర్లేదు. మంచి డ్రమ్స్ 4 రకాల 5 రకాలు మారుతూ ఉంటుంది మ్యూజిక్. కాబట్టి మీరు పర్లేదు సార్, మంచి మ్యూజిక్ పెట్టండి, నేను మిషన్లో ఉంటాలే పర్లేదులే అని. సో అట్లా ఎంఆర్ఐ స్కానింగ్ తీసి మళ్ళా ఆ రిపోర్ట్స్ అన్ని ఎత్తుకొని పోయిస్తే ఆయన చూపించాడండి, నీకు పెరాలసిస్ రావాల్సింది బాబు, ఫిట్స్ వచ్చింది అన్నాడు. సో ఇప్పుడు చెప్పండి, మీ ముందుండే నన్ను చూస్తే ఇన్ని కర్మలు వచ్చుంటాయి అనిపిస్తుందా మీకు? స్మార్ట్ గా ఉన్నాను, చాలా యాక్టివ్ గా ఉన్నాను. సో ఇది పెద్ద మెడిటేషన్ వల్లే కదా. సో ఈ రోజు మాట్లాడుతున్నానంటే మీతో ఆనందాన్ని పంచుకుంటున్నానంటే ఆల్ క్రెడిట్ గోస్ టు మెడిటేషన్, గురువులు, నన్ను వెనకుండి సపోర్ట్ చేసే నా పూర్ణాత్మ, పత్రిజీ గారి యొక్క సపోర్ట్. సో వీళ్ళందరి వల్లనే ఈరోజు మీతో ఆనందంగానే షేర్ అవుతున్నాను. సో ధ్యానం అంటే ఏంటంటే సింపుల్ థింగ్ మేడం. ధ్యానం అనేది ఎలా ఉంటుంది అనేది చాలా మంది మిమ్మల్ని వేసే ప్రశ్న. ఒకటేంటంటే మన చిత్తిని, ఎవరైతే మనిషి చనిపోయినప్పుడు కట్లు పేర్చి చితి మీద పనుకొని తలకొరి పెడతారో, మన చితిని మనమే ఏర్పాటు చేసుకొని మన చితి మీద మనమే పనుకొని మనకు మనమే తలకొరి పెట్టుకున్నట్టు ధ్యానం అంటే. కాబట్టి భయపడకూడదు. ఎందుకంటే గుడికి పోతే కోరికల కోసం పోతాం, మొక్కుబళ్ళ కోసం పోతాం, నాకు ఇది కావాలి అది కావాలని అడగడానికి పోతాం. బట్ ధ్యానంలోకి వచ్చినాక నా కర్మలు నాకు ఇచ్చేయండి అనే దానికోసం వస్తాం మనం. అర్థమవుతుందా? గుళ్ళో దేవుడిని అడిగినట్టు ఇక్కడ అడగద్దండి, నాకు అది కావాలి ఇది కావాలి అడగద్దండి.
ఎందుకనంటే ఆశించకుండా పని చేయడం, ఫలితాన్ని ఆశించకుండా పని చేయడమే కృష్ణుడి సిద్ధాంతం. ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ పని కూడా అంతే, ఆశించకుండా మనకేం మెసేజ్లు వచ్చిందో పని చేసుకుంటూ పోవడమే. గురువు గారు చెప్తారు కదా, అడిగి తీసుకోవద్దు, వచ్చిందని సంబరపడిపోవద్దు, పోయిందని బాధపడద్దు. సో కాబట్టి ఏంటంటే గుడి కాన్సెప్ట్ వేరు, ధ్యానం కాన్సెప్ట్ వేరు. ధ్యానంలోకి వస్తే ఏంటంటే ఖచ్చితంగా మీరు చేసే ధ్యానం సిన్సియర్ అయితే, మీరు చేసేది కరెక్ట్గా ప్రచారం కరెక్ట్గా ఉంటే కర్మ తీవ్రత తగ్గుతుంది, ఇబ్బందుల నుంచి బయటపడిపోయి వికసించిన పుష్పంలాగా ఒక అద్భుతమైన స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. అంటే పెద్దలు చెప్తారు కదా, పెట్టి పుట్టినాడు రా అని. పెట్టి పుట్టినాడంటే ఏమి, ఇప్పుడే పెట్టి ఇప్పుడే పుడతాం ఏంటి? ఈ జన్మలో పెడితే నెక్స్ట్ జన్మలో మంచిగా పుడతాం. బాగా బతికినాడు రా, ఉన్నట్టుండి ఇట్ అయిపోయినాడు రా అని అంటే బాగా పుణ్యం జరిగేటప్పుడు దేవుడు చెప్పినా వినడు. ఇప్పుడు మీ బంధువులే చాలా మంది ఉంటారు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఏటలు నరుకుతారు, పొట్టేలు నరుకుతారు, కేజీలు కేజీలు భోజనాలు పెడతారు, మనం చెప్పినా వినరు వాళ్ళు. ఎందుకంటే పుణ్యం జరిగేటప్పుడు దేవుడు చెప్పినా వినడు వాడు, మనం చెప్పింది ఏడంటాడు. సరే ఈ సినిమా కష్టాలు ఉంది ఏడస్తున్నాడు, అప్పుడు చెప్పినా మనకు అసలు వినడు. దీనికన్నా చచ్చిపోతే సార్లే పోబ్బా, నీ ధ్యానం వద్దు ఏమొద్దు అంటాడు. చూసినారా, ఇటు చెప్పినా అయినడు, అటు చెప్పినా అయినడు వాడు. అందుకని బాగా సుఖంగా కంఫర్ట్గా అన్ని బాగుండేవాడు వినడు. అందుకని వాడిని ఏమంటారంటే మొన్నటిదాకా బాగా బతికినాడు బా, ఈ రోజు ఇట్ అయిపోయినాడు అని. అంటే ఈ జన్మలో అంతా బాగా బతికితే నెక్స్ట్ జన్మలో అట తయారైపోతాడు. ఈ జన్మలో బాగా పెట్టినాం అనుకో నెక్స్ట్ జన్మలో గొప్పగా పుడతాం. అది మీ ఆప్షన్. సో కాబట్టి ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. అది ఒక గొప్ప వరం. కొత్తగా ఎవరైనా ధ్యానంలో ఉండేవాళ్ళు సింపుల్ థింగ్ అండి, దీనికోసం మీరు గంటలు గంటలు కూడా ప్రాక్టీస్ చేయనక్కర్లేదు. నిద్ర లేస్తానే మనమేమి శ్వాస ఆడించట్లేదు, దాని ఇష్టంగా అది జరుగుతుంది, వస్తుంది, వచ్చింది వెంటనే పోవట్లేదు, పోయింది వెంటనే రావట్లేదు. కొన్ని సెకండ్ల పాటు పోయింది నిలబడుతుంది, వచ్చింది నిలబడుతుంది. ఆ కొన్ని సెకండ్లు నిలబడేది, లోపలికి పోయిన శ్వాస రాకపోయినా, వచ్చిన శ్వాస పోకపోయినా, అంటే ప్రతి శ్వాసకు పుట్టి చనిపోతున్నాం మనం. మీరు ఎప్పుడో చనిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ మీరు బాగా ఒంటరిగా కూర్చొని ఆలోచించండి, ప్రతి శ్వాసకి పుడుతున్నాం, చనిపోతున్నాం. అంటే ఎవరో ఒక గొప్ప వెనకాల ఒక ఆత్మ, మన పూర్ణాత్మ మనకు శ్వాస ఆడిచ్చి మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నిద్ర లేస్తేనే అదే పడక మీద కూర్చోండి, అదే పడక మీద ఒక 10 నిమిషాలు కూర్చొని మీకు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు కొలిచే దేవుళ్ళు అయితేనేమి, వాట్ ఎవర్ మేబీ, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పండి. మిమ్మల్ని నిద్ర లేపిన దానికి మీ ఆర్గాన్స్ అన్నిటికీ, మీ గుండెకి, లివర్కి, హార్ట్కి, స్ప్లీన్కి, అవి మీరు రెస్ట్ ఎత్తుకుంటున్నారు, అవి రెస్ట్ ఎత్తుకోవట్లేదు. నేను కొంచెంసేపు నాకు మనీ రెస్ట్ ఎత్తుకుంటానని మీ గుండె చెప్పింది అనుకోండి, దండేసి దండం పెట్టేస్తారు. కాబట్టి అవి కంటిన్యూగా మీకు ఎంతో సేవ చేస్తున్నాయి, వాటికి కొంచెం కృతజ్ఞతలు చెప్పండి. ఇదంతా ఒక 10 నిమిషాలు చేయండి, తొందర ఏం లేదు. చేసేసి వాటి కృతజ్ఞతలు చెప్పేసి మనసం దిగి మీ కార్యక్రమాలు చేసేసుకొని బయలుదేరేటప్పుడు, ఆ టిఫిన్ తినేటప్పుడు మళ్ళా ఒకసారి భూమాత ఇంత మంచి భోజనం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు, ఇంత ప్లేట్ భోజనం నేను తింటున్నానంటే దీనికోసం ఎంతో మంది పనిచేస్తే నా చేతికి ఇది వచ్చింది, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇలాంటిది దొరకకుండా, అందకుండా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ అందేదానికి సహాయం చేయని చెప్పండి. చేసి పెట్టిన మీ మిస్సెస్కి, ఎవరు చేసి పెట్టినా మీ మిస్సెస్ కూడా కృతజ్ఞతలు మనసులో చెప్పుకోండి. బయటికి చెప్పుకోవడం కష్టమైతే మనసులో చెప్పుకోండి. ఒక 5 నిమిషాలు తినేటప్పుడు ఈ పని చేయండి, ధ్యానం చేయండి. సో ఆ ఇంట్లో టెన్షన్లో ఆ తినే టేబుల్ కాడే వదిలేసి నేరుగా మీ ఆఫీస్కో వ్యాపారానికో వెళ్ళండి. ఆడిపోయి కూర్చొని అక్కడ ఆఫీస్లో మీ పనులన్నీ అయిపోయినాక బయలుదేరి వచ్చేటప్పుడు అక్కడ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఆడున్న టెన్షన్ అంతా ఇంటికి తేవద్దండి. ఆ టెన్షన్ అంతా ఆడే వదిలేయండి. ఇంటికి వస్తేనే మళ్ళీ రొమాంటిక్గా మారిపోండి. భార్యతోనో పిల్లంతోనో మళ్ళీ సరసం ఆడుకోండి, గిల్లి గిచ్చాలకు పెట్టుకోండి, ఎంటర్టైన్మెంట్ అయిపోండి. ఆ ఆఫీస్ అన్నీ ఇంటికి తేవద్దండి, ఇంటివన్నీ ఆఫీస్కి ఎత్తుకొని పోవద్దండి. ఓకేనా? తినేటప్పుడు మాత్రం ఏం చేస్తారంటే, మిమ్మల్ని ఎవరైతే విసిగిచ్చుంటారో, ఆ రోజంతా బాధ పెట్టుంటారో వాళ్ళని క్షమించేయండి. మీ ద్వారా ఎవరైనా విసుగు చెంది ఉంటారు, మిమ్మల్ని కూడా తిట్టుకో ఉంటారు, వాళ్ళకి క్షమాపణ అడగండి. నిద్రపోయేటప్పుడు మళ్ళీ ఒకసారి యూనివర్సల్ కృతజ్ఞతలు చెప్పండి. ఆ రోజు అద్భుతంగా జరిగిందని కృతజ్ఞతలు చెప్పండి. సో మొత్తం 6 సార్లు చెప్పాను నేను. 6 సార్లు 5 నిమిషాలు చేసిన, 6×5 30 నిమిషాలు ధ్యానం చేసినట్టే మీరు. చూడు, సింపుల్గా ఉంది, పవర్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి.
ఇంకా ఫైనల్గా క్లోజ్ చేసేటప్పటికి నేను చెప్పేది ఏంటంటే, ఒక సంవత్సరం విలువ తెలుసుకోవాలంటే ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్ని అడిగితే చెప్తాడు సంవత్సరం విలువ ఏంటనేది. ఒక నెల విలువ తెలుసుకోవాలంటే ప్రెగ్నెంట్ లేడీని అడిగితే చెప్తుంది నెల విలువ ఏంటో. నెల గురించి, ఒక రోజు గురించి తెలుసుకోవాలంటే ఒక లేబర్ని అడిగితే చెప్తాడు రోజు విలువ. ఒక గంట గురించి తెలుసుకోవాలంటే ఇద్దరు లవర్స్ని అడిగితే చెప్తారు గంట విలువ. ఒక నిమిషం గురించి తెలుసుకోవాలంటే ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయిన ప్రయాణికుని అడిగితే చెప్తాడు నిమిషం విలువ. ఒక సెకండ్ గురించి తెలుసుకోవాలంటే ప్రమాదంలో నుంచి బయటపడిన వ్యక్తిని అడిగితే చెప్తాడు ఆ ఒక సెకండ్లో బస్సు కింద పడిపోవాల్సిందని. వాడు చెప్తాడు ఆ ఒక సెకండ్ విలువ. ఒక మిల్లీ సెకండ్ గురించి తెలుసుకోవాలంటే ఒలింపిక్లో గోల్డ్ మెడల్ ఎత్తిన అడిగితే చెప్తాడు మిల్లీ సెకండ్ విలువ. ఒక జీవిత కాలం గురించి తెలుసుకోవాలంటే మాత్రం పిరమిడ్ మాస్టర్ని అడిగితే చెప్తాడు జీవితం విలువ ఏంటని. సో మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున అందరి తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, మా తరపున, మీరు ఎప్పుడు మీకు క్వశ్చన్ వచ్చిండొచ్చు, ఏంద్రా సార్ ఎప్పుడు చెప్పినా మా తరపున అంటాడని. మా తరపున అంటే నాలో ఉన్న జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అంటే మా ముగ్గురు తరపున అని అర్థం. మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున మీ అందరికి కూడా ఆత్మాభివందనలు తెలియజేసుకుంటున్నానండి. సో నమస్కారం. ఎవరికైనా గుడ్ మార్నింగ్లు చెప్పొద్దండి. మీరు ఎవరికి చెప్పినా, ఫోన్లో చెప్పినా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇంగ్లీష్ పదాలు వాడొద్దండి. మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం అంటారు కదా, సాష్టాంగ నమస్కారం అంటే ఏం మేడం చెప్పండి నాగమణి గారు? సార్ శిరస్సు వంచి దండం పెట్టుకోవడం సార్ పూర్తిగా. సాష్టాంగ నమస్కారం అంటే మొత్తం బోలబడి పనుకొని పనుకోవడం, శిరస్సు వంచి కాదు. అవును సార్, అవును సార్, అదే నేల మీద పడుకోవడం పూర్తిగా. సాష్టాంగం అంటే, అష్టాంగం అంటే 8 ఉంటాయి మనలో. కాళ్ళు 2, కడుపు భాగం, తల భాగం, 2 చేతులు 6, మనసు బుద్ధి 8. ఈ 8ని నీకు సరెండర్ చేస్తున్నానని సాష్టాంగ నమస్కారం అంటారు దాన్ని మీనింగ్ అది. సో కాబట్టి నమస్కారంకి అంత సంస్కారం ఉంది. ఒకసారి కొత్త వాళ్ళకి అర్థమవుతుంది ఇది, అందుకని చెప్తున్నా నేను. మన 5 ఏళ్ళకి అహంకారం వచ్చినాయండి. ఈ 5 ఏళ్ళు నేను గొప్ప అని అహంకారం వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తాయంటే బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళినాయి, అక్కడ ఫైనల్ చేద్దామని. సరే బ్రహ్మదేవుడు అడిగినాడు, మీ గొప్పతనం ఏంటి చెప్పండి అని. ఈ బొట్టనేలు చెప్పింది, నాకు శక్తి ఎక్కువ, నేను లేకపోతే బరువులు ఎత్తలేరు, నేనే గొప్ప అనింది. ఈ చూపుడేలు చెప్పింది, నాకు అధికారం ఎక్కువ, నేను ఏళ్ళు చూపిస్తే ఏ పనైనా అయిపోతుంది, నేనే గొప్ప అనింది. ఈ ఏళ్ళు ఏం చెప్పింది అని అంటే, నాకు కీర్తి ఎక్కువ, అందుకే పొడుగున్నాను నేను అని ఇది అనింది అనమాట. ఇదేమనిందంటే, నాకు ఐశ్వర్యం ఎక్కువ, బంగారం అంతా నాకే తొడుగుతారు, ఇద్దరు జీవితాలు నేనే కలుపుతాను అనింది. నువ్వేమే పొట్టిదానా, నువ్వెందుకు వచ్చినావు అంటే, నాకు ఏ సీను లేదు, కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చినాను నేను. ఎందుకని అంటే, ఎవరికి దండం పెట్టినా, విగ్రహానికైనా మనిషికి దండం పెట్టినా నేనే ముందున్నాను. సో నా ముందే, నా వెనకనే ఐశ్వర్యమైన, కీర్తి అయినా, అధికారమైన, శక్తి అయినా వీళ్ళందరూ నా వెనకనే. కాబట్టి చిన్నదైనా సీపుగా చూడకుండా నాకు మంచి విలువ ఇచ్చినావు స్వామి, నీ కృతజ్ఞతలు అని చెప్పింది చిటికినేలు. కాబట్టి మన నమస్కారానికి అంత సంస్కారం ఉంది. నేను మీతో వీడియోలో కాకపోయినా ఫోన్లో నమస్కారం మేడం అంటే మీకు వెంటనే నేను లేదు ఏమి అందుకనేసి ఏమరంటే, ఈ నమస్కారం పెట్టడం ఏమరా అంటే, నేను నమస్కారం ఫోన్లో చెప్పిన వెంటనే మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఒక అనుభూతి చెందుతారా లేదా నమస్కారం అంటే. మీరు అవును సార్. గుడ్ మార్నింగ్ చెప్తే నాకేం అనుభూతి కలగదు, మీకెవరు గుడ్ మార్నింగ్ చెప్పిన అనుభూతి కలగదు. సో నమస్కారానికి అంత ఎనర్జీ ఉంది, అది మన భారతదేశం, మన సనాతన ధర్మంలో ఒక భాగం. మీరు దాన్ని పాటించండి, ఎదుటోళ్ళకు కూడా నమస్కారం విలువ చెప్పండి. తప్పకుండా సార్. సో కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మహావతార్ బాబా సభ్యులందరికీ, ప్రిన్సిపల్కి, సిఇఓకి, లెక్చరర్లకి, పాల్గొన్న స్టూడెంట్స్కి, దీన్ని క్రియేట్ చేసిన రంగనాథం గారికి, హోస్ట్ అయిన నాగమణి మేడంకి, లలిత మేడంకి, మీ ఓపిక్కి, మీరు గ్యాదర్ చేసి మీకు ఎంతవరకు ఉంటుందో తెలుసు నాకు. ఒకరికి ఫోన్ చేయాలంటే, ఇద్దరికి చేయాలంటే నువ్వు విసుగు. సీరియల్ ఎంతసేపు అయినా చూస్తాం కానీ ఫోన్లు చేసి అంటే కొంత బాధ అవుతుంది. మీరు ఓపిక్గా మాస్టర్లను గ్యాదర్ చేసి అందరికి మెసేజ్లు ఇచ్చి మళ్ళీ వీళ్ళందరికీ చెప్పి గొప్ప కార్యక్రమం అది. సో మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి.